నవరాత్రి రెండవ రోజు పూజించే అమ్మవారు శ్రీ గాయత్రీదేవి. గాయత్రీదేవి అనగా పరమ జ్ఞానమూర్తి, వేద జ్ఞానం, ఆధ్యాత్మిక ప్రకాశం స్వరూపిణి. ఆమె భక్తులను అజ్ఞాన చీకటిలోంచి వెలుగు వైపుకు నడిపించేవారు, మనసులో వివేకం, ధ్యానం మరియు జ్ఞానశక్తి ప్రసాదించేవారు. గాయత్రి మంత్రం ద్వారా ఆధ్యాత్మిక శక్తి, శాంతి, ధ్యాన శక్తి ప్రసాదించే దేవత. శైలపుత్రీ దేవి భూలోకంలో ధర్మాన్ని స్థాపించిన తర్వాత భక్తులను జ్ఞానం వల్ల, తపస్సు వల్ల ఆధ్యాత్మికంగా నడిపించడానికి ఒక అవతారం అవసరమయ్యింది. దైవ శక్తి నుండి శ్రీ గాయత్రీదేవి జన్మించారు. జ్ఞానశుద్ధి మరియు ఆధ్యాత్మిక ప్రకాశం కలిగిన దేవతగా. ఋషులు, మహర్షులు చేసే తపస్సు, యజ్ఞాలను ఆమె ఆశీర్వదించి వారి మనస్సు, జ్ఞానంను శుద్ధం చేశారు. భక్తులను అజ్ఞాన భయం, లోభం నుండి విముక్తి ఇచ్చి ధర్మ మార్గంలో నడిపించారు. మనసును ప్రకాశింపజేసి మానసిక స్థిరత్వం, నిర్ణయ సామర్థ్యం, జ్ఞానవృద్ధి కలిగించారు. శుద్ధత, ధ్యానం, జ్ఞానం ఒకేసారి ఉండాలి. భక్తులు గాయత్రీదేవిని ఆరాధించడం ద్వారా వివేకం, ఆత్మనిగ్రహం, ధర్మపరమైన నిర్ణయ సామర్థ్యం పొందుతారు. శ్రద్ధ, కృషి, భక్తి కలిపి ఉన్నవారు సత్యాన్ని తెలుసుకోవడం, మోక్షం సాధించడంలో సఫలత పొందుతారు. ఆధ్యాత్మిక సాధనలో స్థిరత, జ్ఞానశక్తి కలుగుతుంది. లోపభ్రమ, భయం, అజ్ఞానం తొలగి మనసులో శాంతి మరియు దృఢత వస్తుంది. వేద, మంత్ర జ్ఞానం మరియు సత్య మార్గంలో మనం స్థిరంగా నడవగలము.